హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఫ్రైడే వ్లాగ్ ఇది. నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. చక్కగా దేవుణ్ణి అలంకరించుకొని పాయసం నైవేద్యం పెట్టి చక్కగా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నానండి. మంచిగా పువ్వులవి పెట్టుకొని దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. ఎన్నిసార్లు వెళ్ళి చూసుకున్నా అదొక పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది కదండి. దేవుడినైతే ఇలా అలంకరించుకోవడం నాకు ఎంతో ఇష్టమండి. ఎలా అనిపించిందండి మా దేవుడికి అందరూ మీరు దండం పెట్టుకోండి. తులసమ్మనైతే ఈ విధంగా అలంకరించేసి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసానండి. ఆ తర్వాత ఏమో మాకు శ్రీనివాస కళ్యాణం ఫోటో ఒకటి తెచ్చుకున్నాం అని చెప్పాను కదా, చక్కగా దానికి కూడా దండది వేసేసి పూజ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ ప్రిపేర్ చేసేసి తర్వాత ఉల్లి టమాటా కలిపి చట్నీ చేస్తున్నానండి. అంటే ఇది కొంచెం ర్యాండమ్గా పెట్టానండి. కొన్ని కొన్ని క్లిప్స్ తీసి ఇందులో యాడ్ చేసేసాను. సో మీరు నా వ్లాగ్ చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇడ్లీ పెట్టేశాను కదండి, ఇప్పుడు చట్నీ చేసేస్తున్నాను. ఉట్టి ఉల్లిపాయ ఉట్టి టమాటా కన్నా ఇలా ఉల్లి టమాటా కలిపి చేస్తే చాలా బాగుంటుందండి. టమాటాలు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయంట. అయినా సరే మనం టమాటాలు లేనిదే ఏ కర్రీ బాగోదు కదండి. సో టమాటా మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో ఉండాల్సిందే. సో ముందు ఏం చేశానంటే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు వేసుకొని చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఏం చేశానంటే ఆయిల్లోనేమో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు వేసుకొని తర్వాత వెల్లుల్లి పీల్ అవుట్ చేసుకోవాలండి. తొక్క తీసేసి అవి గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లు వేసేసుకొని తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేస్తాను. తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి ఇది మంచిగా వేగుతున్నప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనం నార్మల్గా ఉట్టి ఉల్లి చట్నీ ఉట్టి టమాటా చట్నీ కన్నా ఇలా రెండు మిక్స్ చేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా బాగుంటుంది, ఉల్లిపాయ ఎక్కువ తీసుకొని టమాటా తక్కువ తీసుకున్నా బాగుంటుంది. నేనేం చేశానంటే ఒక 3 ఆనియన్స్ 1 టమాటో తీసుకున్నాను అనమాట. కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. టమాటా ఏమో నార్మల్ మీడియం సైజ్గా పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా అలాగే మీడియం సైజ్, అంటే చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలు కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే చిన్నది చింతపండు పులుపు తగిలితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసేస్తున్నానండి, అందుకే ముందుగా కట్ చేసి పెట్టుకోలేదు పక్కన. అలా ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం ఈజీగా అయిపోద్ది. ఇదైతే కొంచెం హరీబరీగా చేసేస్తాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అందులోని. తర్వాత కొంచెం చింతపండు కూడా మనం కడిగేసి చిన్నది చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. వేసామా లేదా అన్నట్టుగా వేసుకుంటే ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ మనం మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అండి. మనం ఇడ్లీలోకి దోశలోకి ఉత్తప్పంలోకి చక్కగా ఈ చట్నీ తినేవచ్చు అనమాట. అంటే డైలీ పల్లి చట్నీ తినాలన్నా బోర్ కదండి. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీ చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా తినాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో నేను ఆ విధంగా ఎప్పుడూ రొటీన్గా ఒకే చట్నీ చేయను అనమాట. ఇలాగా డిఫరెంట్గా చేస్తాను. అంటే అందరూ చేసినట్టే కానీ కొంచెం వేరే స్టైల్లో చేస్తానన్నమాట. అంటే ధనియాల ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ మాత్రం. ఇవి బాగా వేగిపోక్కర్లేదు, నార్మల్గా వేగితే సరిపోతుంది. ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. మనం ముందుగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు బాగా వేగిపోతాయి అన్నమాట. ఏ కర్రీ అయినా అంతేనండి. మనం సాల్ట్ వేసుకున్నామంటే ఆ పీస్ అనేది కొంచెం మెత్తబడి బాగా వేగుతుంది అనమాట. సాల్ట్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి మనకు త్వరగా కుక్ అయిపోతుంది. సో ఈ పక్కనేమో చట్నీ వేయించుకుంటున్నాను చట్నీ కోసమని, ఇంకో పక్కన ఇడ్లీ పెట్టేశానండి. అంటే ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఇడ్లీ చేసుకొని చట్నీ చేసుకొని తింటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదండి. సో అందువల్ల ఇడ్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత క్లిప్ని తీయడం మర్చిపోయానండి. ఆ తర్వాత ఏమో చికెన్ తీసుకొచ్చారు. అంటే మా ఇంట్లో ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది. సో అందువల్ల చికెన్ తీసుకొచ్చి
తర్వాత ఫిష్ కూడా తీసుకొచ్చారు. ఇది అపోలో ఫిష్ అటండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ముందుగా ఏం చేశానంటే నేను గోంగూర చికెన్ వండుతున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, తర్వాత బిర్యానీ లీఫ్, తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ముందుగా గోంగూర అనేది ఉడికించేసుకొని అది మిక్సీ చేసేసుకోవాలన్నమాట. తర్వాత చికెన్ వేసేయాలి. నేనేంటంటే నిన్న చాలా కంగారుగా ఉన్నానండి. మొత్తం అంతా నేను తీయలేకపోయాననమాట. లాస్ట్‌లో ఎలా వచ్చింది కర్రీ అనేది తీయలేదు. సో, కొంచెం ఏమనుకోవద్దు. తర్వాత ఏంటంటే ఈ చికెన్ వేసేసానండి. మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత కొంచెం చికెన్‌లోని వాటర్ ఉంటది కదండీ! ఆ వాటర్ అంతా బయటకొచ్చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా! గోంగూర అనేది వేసేసుకుంటే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఆల్రెడీ మీకు ఒకసారి నేను చూపించానండి ఈ రెసిపీ అనేది. చూడలేని వాళ్ళుంటే పాత వీడియో ఉంటుంది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. అంటే ఈ గోంగూర పులుపు అనేది చికెన్‌కి బాగా పట్టేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తది. సూపర్ ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఇలా ఈ విధంగా మనం చింత చిగురు చికెను, తర్వాత మనం మటను, గోంగూర అలా చేసుకున్న రొయ్యలు, గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఈసారి చింత చిగురు చికెన్ మీకు చేసి చూపిస్తానుండండి. తర్వాత ఏంటంటే మొన్న మేము చెప్పాను కదండీ ఫోటో తీసుకున్నామని. అక్కడికి వెళ్ళామనమాట తీసుకోవడానికి. ఇది వైష్ణవ్ వీధిలో ఉంటదండి ఫోటో షాప్ అనమాట. చాలా బావుంటాయండి ఇక్కడ ఫోటోస్ అన్నీను. మీరు దగ్గరలో ఉన్నవాళ్ళే తప్పకుండా వెళ్లి ట్రై చేయండి. మంచి మంచి ఫోటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది చాలా బావుంది. ఇది తంజావూర్ పెయింటింగ్ అటండి. చాలా కాస్ట్‌లీ అట. చాలా బావుంది కూడానండి. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.